ఆల్మోస్ట్ 3,58 నుంచి 2,679కి తగ్గడం జరిగింది. ఫ్యాటల్ యాక్సిడెంట్స్ కూడా ఆల్మోస్ట్ 301 నుంచి 294 దాకా రావడం జరిగింది. హైదరాబాద్ సిటీ పోలీసు ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన చాలా ఉక్కుపాదం మోపుతుంది. ఫస్ట్ నుంచి కూడా మీరందరూ కూడా తెలుసు, చాలా సంవత్సరాల నుంచి కూడా మనము దీనిపైన అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. దానివల్ల కూడా ఈసారి ఆల్మోస్ట్ లాస్ట్ టైము 59,572 నుంచి ఈసారి 49,732కి తగ్గడం జరిగింది. చాలా అంటే చాలా తగ్గడం జరిగింది. ఆల్మోస్ట్ వీ హ్యావ్ అబౌట్ 20% రిడక్షన్ ఇన్ దిస్ వన్. సో వచ్చే రోజు ఇంకా ముఖ్యంగా ఈ యొక్క న్యూ ఇయర్ దృష్టిలో పెట్టుకొని మనము ఎక్కువ టీమ్స్ పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 126 టీమ్స్ పనిచేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఆల్మోస్ట్ నెక్స్ట్ 2026 ఫస్ట్ వీక్ దాకా కూడా మనం ఈ యొక్క టీమ్స్ని పనిచేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా అన్ని విషయాల్లో సహకరిస్తున్నారు. ఈ విషయం కూడా మీరందరూ కూడా సహకరించాలి. ఎవరు కూడా డ్రింక్ అండ్ డ్రైవ్ చేయవద్దు. మీరు నడిపితే చాలా అంటే చాలా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరంలో మీరు సంవత్సరాన్ని మీ యొక్క ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ మధ్యలో మీరు చేసుకోవాలి, కానీ 4 గోడల మధ్యలో చేసుకోవద్దని చెప్పి మరీ కోరుతున్నాను. చాలామంది ఈ మధ్యలో కూడా నేను చెక్ చేసినప్పుడు చూశాను, ఇంకా చాలామంది ఏదో లైట్గా తీసుకుంటున్నారు. కానీ మీ సంవత్సరము, మీ యొక్క కొత్త సంవత్సరము ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ మధ్యలో ఉండాలి, కానీ 4 గోడల మధ్యలో ఉండొద్దు. మెమొరబుల్ టు మిజరబుల్గా చేసుకోవద్దని చెప్పి నేను మరీ కోరుతున్నాను. మీ చేతిలో ఉంది ఇది మెమొరబుల్ కావాలా 2026 లేదా మిజరబుల్ కావాలనేది ప్రజలందరూ ఎవరో తాగే వాళ్ళు ఉన్నారో వాళ్ళ చేతిలో ఉంటుంది. సో ఎవరు కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని చెప్పి నేను కోరుతున్నాను. అట్లానే ఈ యొక్క డేంజరస్ డ్రైవింగ్ పైన కూడా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ చాలా గట్టిగా మనము ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా హెల్మెట్ లెస్ డ్రైవింగ్ కావచ్చు, మైనర్ డ్రైవింగ్ కావచ్చు, రాంగ్ డ్రైవింగ్ కావచ్చు, దానిపైన కూడా చాలా అంటే చాలా ఫోకస్గా మనం పనిచేయడం జరుగుతుంది. మనం కూడా ఈ ట్రిపుల్ రైడింగ్ కావచ్చు, మన మొబైల్ ఫోన్ యూసేజ్ కావచ్చు, రాంగ్ సైడ్ డ్రైవింగ్ పైన చాలా మనము గట్టిగా ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. మనము కేసెస్ కూడా బుక్ చేయడం జరుగుతుంది. ఈ మైనర్ డ్రైవింగ్లో ఎవరు పట్టుబడితే వాళ్ళ పేరెంట్స్ పైన కూడా కేసు కట్టడం జరుగుతుంది. మీరేదో వాళ్ళు అడుగుతున్నారు, మాకు ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళకి ఏదో జాయ్ఫుల్ రైడ్ కోసం మీరు కీ ఇస్తే మీరు కూడా లోపల వెళ్ళాల్సి వస్తుంది, మీ పైన కూడా కేసు వస్తుంది. సో ఎవరు కూడా పేరెంట్స్ ముఖ్యంగా పిల్లలకి చేతికి కీ ఇవ్వద్దు. మీరు వాళ్ళు ఏమదో సరదాగా మా అబ్బాయి చూడండి 12 years ఇప్పుడే కార్ డ్రైవ్ చేస్తున్నారు, ఇప్పుడే 2 వీలర్ డ్రైవ్ చేస్తారని చెప్పి చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం కాదు. మీరందరూ కూడా చట్టం పాటించాలి. వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాతనే మీరు వెహికల్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. ఈసారి మొత్తము మనము ఈ ఒక డేంజరస్ డ్రైవింగ్లో మనము 5,818 మందిని మనము ఈ ఛార్జ్షీట్ చేయడం జరిగింది. ఇంకా వచ్చే రోజు మనము చాలా ఫోకస్గా ఈ డేంజరస్ డ్రైవింగ్ పైన ఫోకస్ చేయడం జరుగుతుంది. వచ్చే రోజు ఇంకా ఎక్కువ టీమ్స్ పెట్టేసి దీనిపైన కూడా గట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లానే మనము ప్రజలకి ఒక మెరుగైన పోలీసింగ్ చేయడానికి అన్నీ మనము కసరత్ చేయడం జరుగుతుంది. వీఆర్ వెరీ మచ్ కమిటెడ్ టు ఫర్ ఎ బెటర్ సేఫ్టీ, బెటర్ సెక్యూరిటీ అండ్ ఆల్సో ఫర్ ది బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఫర్ ఆల్ ది సిటిజన్స్. మెరుగైన పోలీసింగ్ చేయడానికి మన హైదరాబాద్ సిటీ పోలీసు చాలా కమిట్మెంట్తో పనిచేస్తుందని చెప్పి నేను ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను. నేను ప్రజలందరూ కోరేది ఏమంటే, మీరు ఈ సంవత్సరం ఎట్లా మీరు సహకరించారు, వచ్చే సంవత్సరము 2026 కూడా అట్లానే మీరు సహకరించాలని చెప్పి మరి కోరుతున్నాను. ఇంకా మెరుగైన పోలీసింగ్ చేయడానికి టెక్నాలజీని చాలా పెద్ద ఎత్తులో మనము యూజ్ చేసుకోవడం జరుగుతుంది. టెక్నాలజీ డ్రివన్ పోలీసింగ్కి మనము చాలా ఒక మంచి ఫౌండేషన్ ఇవ్వడం జరుగుతుంది. అట్లానే మన ఆఫీసర్స్ కూడా ఇంకా ఒక డెడికేషను, ప్రొఫెషనలిజం ఇంక్రీజ్ చేయడానికి కూడా మనం కొన్ని మన ఎఫర్ట్స్ కూడా పెట్టడం జరుగుతుంది. సో వీఆర్ వెరీ మచ్ కమిటెడ్ టు కంటిన్యూ టు మేక్ హైదరాబాద్ ఏ సేఫ్ అండ్ ఏ మోర్ సెక్యూర్డ్ సిటీ. దీంట్లో మన భాగంగా మన ఇంకోటి ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్ అయిన హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ శ్రీ శేఖర్ రెడ్డి వాళ్ళ టీం కూడా బాగా మనకు కోఆర్డినేట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరము వచ్చే రోజు కూడా వాళ్ళు ఇంకా ప్లాన్స్ చేశారు, కొత్త ప్లాన్స్. నా తరఫు నుంచి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కూడా ఆ టీం అందరూ కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను. అట్లానే మనము ఈ యొక్క కొన్ని నెక్స్ట్ ఇయర్కి కొన్ని గోల్స్ పెట్టుకోవడం జరిగింది. ఒక రోడ్ అహెడ్ అని చెప్పి మీ అందరు కూడా మనము లాస్ట్ పేజ్లో ఉంది. మనం హైదరాబాద్ సిటీ పోలీసు ఏం చేస్తుందని చెప్పి ముఖ్యంగా ఈ ఒక ఏఐ డ్రివన్, ఎందుకంటే ఇదంతా ప్రపంచవ్యాప్తంగా అంతా ఇప్పుడు ఏఐ ద బజ్ వర్డ్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు.
మషిన్ లెర్నింగ్ దానిపైన మన ఫోకస్ ఉంది. మనము ఏఐ డ్రివన్ పోలీసింగ్, ప్రిడిక్టివ్ అనలిటిక్స్ పైన మనము ఫోకస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా డాటా ఇంటిగ్రేషన్ పైన, రియల్ టైం ఇన్ఫర్మేషన్ ఎట్లా మనము చేయాలి, కలెక్ట్ చేయాలి పైన, అక్యూజ్డ్ కావచ్చు, నేరం గురించి కావచ్చు, మనము ప్లాన్ చేయడం జరుగుతుంది. దానికి సపరేట్ టీమ్స్ దానిపైన వర్క్ చేయడం జరుగుతుంది. అట్లానే సైబర్ క్రైమ్ అండ్ డిజిటల్ సేఫ్టీ మిషన్ భాగంగా ఆల్రెడీ మనము అవేర్నెస్ తీసుకోవడం జరుగుతుంది. స్టేక్ హోల్డర్స్ అయిన అందరూ కూడా, ఆర్బీఐ కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, మనము I4C కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళందరితో కూడా మనం కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. మనము నేరం అయిన తర్వాత చాలా ప్రొసీజర్ ఉంది. ఆ రిపోర్ట్ చేయడంతో ఆ డబ్బులు వాపస్ తీసుకోవడానికి, కోర్టుకి వెళ్ళడానికి చాలా ప్రొసీజర్స్ ఉన్నాం. ఆ కాంప్లెక్సిటీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాం. దాన్ని తగ్గించడానికి మనము ఈ యొక్క ప్రొసీజర్ కాంప్లెక్సిటీస్ తగ్గించడానికి కూడా హైదరాబాద్ సిటీ పోలీసు కొత్త ఒక ఇనిషియేటివ్ని త్వరలోనే తీసుకొస్తుంది. ఈజ్ ఆఫ్ కంప్లైనింగ్, ఆ ఒక ఎట్లా ఈజ్ ఉండాలి, వాళ్ళు కూడా ఏమైనా నేరం జరిగినప్పుడు వాళ్ళు ఆల్రెడీ బాధలు ఉంటాము, మళ్ళీ కేసు కట్టడం కూడా బాధం కాకుండా మన కొత్త ఇనిషియేటివ్ని మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్కి రావాల్సిన అవసరం ఉండదు. త్వరలోనే మనము ఆ ఒక సిస్టమ్ కూడా తీసుకురాబోతున్నాము. అట్లానే ప్రజలంటూ కోరుతున్నాను, చాలామందికి మనం ఉద్యోగం లేదు, మనం ఏదో బయట పోతే చాలా ఉద్యోగం వస్తుందని చెప్పి చాలామంది ఏదో ఒక మోసం పోతున్నారు. ముఖ్యంగా సైబర్ స్లేవరీ గురించి ప్రజలంతా కూడా కోరుతున్నాను. ముఖ్యంగా యూత్ ఎవరో మీకు జాబ్ ఇస్తానని చెప్పి, బయట దేశాన్ని పంపిస్తానని చెప్పి మీకు ఎవరో ఆశ పెడితే మీరు ఎవరు కూడా ఇమీడియట్లీ నమ్మొద్దు. మీరందరూ కూడా ఈ సైబర్ స్లేవరీకి గురి కావద్దని చెప్పి నేను ప్రజలను కూడా కోరుతున్నాను. అట్లానే మనము మన తెలంగాణ స్టేట్ సైబర్ క్రైమ్ బ్యూరో చాలా మంచి పని చేస్తుంది. మనం కూడా అక్కడ ఉన్న డీజీపీ సీకా గోయల్ మేడంతో కూడా, అక్కడ ఉన్న టీమ్స్తో కూడా మనము కోఆర్డినేట్ చేసి ఇంకా మనము ఈ సైబర్ క్రైమ్ ఎట్లా అరికట్టాలి, ఎట్లా ఇంకా మనం అవేర్నెస్ తీసుకురాకపోయిన కూడా మనం కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. ఇట్లానే అన్ని స్టేక్ హోల్డర్స్తో కూడా మనం కోఆర్డినేట్ చేసి ఈసారి ఒక మంచి ఒక గోల్ పెట్టుకోవడం జరిగింది. థర్డ్ గోలు ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ కోసము ఆల్రెడీ మన సీ టీమ్స్ కూడా బాగా పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు 11 సీ టీమ్స్ ఉంటే ఆ సీ టీమ్స్ కూడా ఎట్లా పెంచాలా, ఇంకా విజిబిలిటీ ఎట్లా పెంచాలా పైన కూడా మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. అట్లానే బాధిత ఆడవాళ్ళు కావచ్చు, మన పిల్లలు కావచ్చు, వాళ్ళని ఎట్లా తొందరగా రీచ్ అయ్యి వాళ్ళని మన పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వాళ్ళకు ఎమోషనల్ సపోర్ట్ కావచ్చు, ఫిజికల్ సపోర్ట్ కావచ్చు, మెడికల్ సపోర్ట్ ఎట్లా ఇవ్వాలి పైన కూడా మన టీమ్స్ కూడా కసరత్తు చేస్తుంది. దాని భాగం కూడా త్వరలోనే ఒక ఇనిషియేటివ్ కూడా మనం ప్లాన్ చేశాను. ఒక ఫస్ట్ రెస్పాండర్ సిస్టమ్, ఈ ఆడవాళ్ళు పిల్లల పైన కావచ్చు, నేరం జరిగినప్పుడు ఒక ఫస్ట్ రెస్పాండర్ సిస్టమ్ కూడా త్వరలోనే మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నేను ఆడపిల్లలు కావచ్చు, ఉమెన్స్ కావచ్చు, అందరు కూడా పబ్లిక్ అందరూ కూడా మీరందరూ కూడా చాలామంది ఈరోజు సోషల్ మీడియాకు అలవాటు అయిపోతున్నారు. మీరు టెలిగ్రామ్లో చాలా వాట్సాప్లో, మనం సిగ్నల్లో చాలామంది కొత్త వాళ్ళతో ఫ్రెండ్షిప్ అవుతున్నారు. అన్ని ఫ్రెండ్షిప్ నిజం కాదు, మీరందరూ కూడా అర్థం చేసుకోండి. చాలామంది చిన్న పిల్లలు 15 years 16 years వాళ్ళందరూ కూడా దానికి వాళ్ళు ఎవరు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకు కాంటాక్ట్ అవుతున్నారు, చాలా నష్టం పోతున్నారు. పేరెంట్స్ కూడా దీనిపైన ఫోకస్ చేయాలని చెప్పి నేను మరి కోరుతున్నాను. వాళ్ళకు ఒక సోషల్ మీడియా డిసిప్లిన్ తీసుకోవడానికి కూడా మనము తీసుకురావాల్సిన అవసరం ఎంత ఉంది. ఇంకా నెక్స్ట్ మనము ట్రాఫిక్ మేనేజ్మెంట్ పైన మనము ప్రజలందరూ కూడా ఒక ట్రాఫిక్ అనేది ఇంపార్టెంట్. అందరు కూడా మనకు నేరస్తులే మనకు ఫస్ట్ ఇది ఉంటారు. బట్ ఇక్కడ ట్రాఫిక్ విషయంలో ప్రజలను కూడా మనం అందరూ కూడా దాన్ని ఒక యూస్ చేసుకున్న పర్సన్స్, ముఖ్యంగా ఈ ట్రాఫిక్ మ్యాన్ కూడా ఎట్లా మనం ఇంప్రూవ్ చేయాలని పైన, ఈజ్ ఆఫ్ ట్రావెలింగ్ అనే పైన కూడా మనం ఫోకస్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనము చాలా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసు దేశంలోనే చాలా ఒక ఆదర్శమైన పోలీసు, చాలా ఇనిషియేటివ్స్ మనం తీసుకోవడం జరిగింది. స్మార్ట్ ట్రాఫిక్ సిస్టమ్స్ కోసము ఏఐ ఎనేబుల్డ్ సిగ్నల్ సిస్టమ్ని, అట్లానే ఈ ఛాలెంజ్ కూడా ఎట్లా టెక్నాలజీ యూజ్ చేయాలి, ప్లస్ ఇంటిగ్రేషన్ కూడా అర్బన్ ప్లానింగ్ వాళ్ళతో ఎట్లా మనము ఇంటిగ్రేట్ చేసి ఒక కంజెషన్ రోడ్ సేఫ్టీ పైన కూడా మనము చాలా ప్లాన్ చేయడం జరుగుతుంది. సో వచ్చే రోజు దీనిపైన కూడా మనము కసరత్తు చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కోరుతున్నాను, మీరందరూ కూడా చాలామంది చూస్తున్నాను, చాలామంది రోజుకు వెహికల్ బాగా పెరుగుతుంది. దీనివల్ల కూడా మీరు కూడా నష్టపోతున్నారు. ఎందుకంటే చాలామంది రోడ్ పైననే వాళ్ళు ఆల్మోస్ట్ 10%, 15%, 20% ఆఫ్ దేర్ లైఫ్ ఈజ్ బీయింగ్ స్పెంట్ ఆన్ ది రోడ్. ఆల్మోస్ట్ ఎక్కడి నుంచో ఎక్కడ ట్రావెల్ చేస్తున్నారు. దానివల్ల కూడా మీ యొక్క సురక్షత కూడా ముప్పు ఉంది.